పౌరుడిగా ఒక హిందువుగా నేను ప్రతి ఒక్కదాన్ని కూడా ఖండించగలను. ఎందుకంటే నా మతం చాలా గొప్పది, నా దేవుడు చాలా గొప్పడు. అవును, ఖండించగలను. వినండి స్వామి, వినండి స్వామి, వినండి. నా మతాన్ని, నా రాముడిని, నా కృష్ణుడిని, నా ఈశ్వరుడిని, నా సూర్యుడిని, నా దక్షిణామూర్తిని ఎవరు అసహ్యంగా అసమానతలుగా చెప్తే వాళ్ళకి ఏ శిక్షలు వేయాలో నేను ఖచ్చితంగా వాళ్ళని ఖండించగలను. అదేవిధంగా స్వామి మనం విఘ్నం అదే స్వామి చెప్పండి, నన్ను పూర్తిగా మాట్లాడండి. ఈ రోజు ప్రశ్న రావండి అనేటువంటి వ్యక్తికి మన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడిన దానికి, మన హిందువుల గురించి మాట్లాడిన దానికి అతనికి వేసినటువంటి శిక్షల్ని మేము స్వాగతం యాజ్ ఏ హిందువుగా నేను సాధారణంగా స్వాగతిస్తున్నా. కానీ అదే మాదిరిగా వేరే మతాన్ని కూడా వేరే కులాన్ని కూడా ఏ విధమైనటువంటి అన్యాయంగా మాట్లాడటం అనేటువంటి తప్పు కదా. అంటే ఆ విధంగా మాట్లాడి మిమ్మల్ని కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా, అదే గమ్మతిగా మాట్లాడినా మీకు కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా అంటున్నా. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. నా రాముడు ఎంత గొప్పోడు, నాకు ఒక క్రిస్టియన్కి యేసు అంతే గొప్పోడు, ఒక అల్లా అంతే గొప్పోడు ఒక ముస్లింకి. మన సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలని కూడా అన్ని విధాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మీరు అది వదిలేసి వాళ్ళకు హిందువుల్ని వ్యతిరేకించిన వాళ్ళకి మాత్రం శిక్ష వేస్తాను, క్రిస్టియన్స్ కి వ్యతిరేకించిన మాత్రం శిక్ష అంటే చట్టాలు ఒప్పుకోవు స్వామి, చట్టాలు ఒప్పుకోవు. ఒక హిందూవాదిగా నేను మీకు సపోర్ట్ చేస్తానే కానీ ఒక సెక్యులర్ వాదిగా మీకు సపోర్ట్ చేయలేను. మనోహర్ దాస్ అంటే చేతగానోడు తప్పు స్వామి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా, మన ముఖ్యమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన మంత్రులు సెక్యులర్ వాదులు చేతగానుడా? చెప్పండి. మన ప్రధానమంత్రి సెక్యులర్ వాది చెప్పండి. అంటే సెక్యులర్ వాదం ఉంటే మీకు చేతగాంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ప్రధానమంత్రి కాదని చెప్పండి. ప్రధానమంత్రిని మీరు వద్దంటండి, మీ ఇష్టం మీద ఈ దేశం అందరిదే కదా, సెక్యులర్ దేశం ఇది. ప్రధానమంత్రి చెప్పండి సెక్యులర్ వాదం వద్దని చెప్పండి, స్టేట్మెంట్ ఇప్పించండి. అరే ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలు తేలేని చవటలో మాకు అక్కర్లే. ఆ జాతరకి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి, నేను సెక్యులర్ వాదాన్ని మీరు సెక్యులర్ వాదులంతా దొంగలుంటున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సెక్యులర్ వాదే కాదు అని చెప్పి మోడీ దగ్గర మీరు స్టేట్మెంట్ ఇప్పించుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్ వాదే కాదు అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు ముఖ్యమంత్రి దగ్గర. సెక్యులర్ వాదాన్ని మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడండి. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. రైట్. రాధా మనోహర్ దాస్ గారి యొక్క అభిప్రాయం ఒక్క నిమిషం. నేను రాధా మనోహర్ గారి దాస్ ఏమంటున్నారంటే, ఏదైతే మీరు ఒక గుడ్ పర్సన్ అని జీసస్ గురించి, ఒక గుడ్ పర్సన్ అని అల్లా గురించి, సనాతన ధర్మం గురించి నమ్మిన మీరు మాట్లాడగలుగుతున్నారు, ఒక క్రిస్టియన్తో అయినా ఒక ముస్లింతో అయినా హిందూ ధర్మం కూడా గొప్పదేనని ఒక్క మాట చెప్పించగలరా అని అడిగారు. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఫస్ట్ అడిగింది అదే. ఆయన ఏమంటారంటే, ఒక ముల్లాతో కానీ ఒక ఫాస్టర్తో కానీ మీరు ఎందుకు సమాధానం చెప్పించలేకపోతున్నారు? అలాంటి వాళ్ళు నా దేశంలో దేనికి అని అడుగుతున్నారు. అడిగిన దానికే చెప్పండి మీరు. ఇది నా దేశం కాదు సార్, మన దేశం కాదు, హిందూ దేశం కాదు సార్, హిందువుల దేశమే కాదు ఇది, హిందువుల దేశం కాదు ఇది. అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ బతకడానికి ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టాలు ఉండేటువంటి దేశం ఇది. ఈ దేశంలో నేను హిందువులు నేనే బతుకుతానంటే కాదు. మీరు చెప్పండి మీ ప్రధానమంత్రి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, చెప్పండి. నువ్వు చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించి చెప్పండి. అదే మీరు చెప్తే ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. అన్ని కులాలు అన్ని మతాలు నేను ఉండడానికి అధికారం ఉంది, మీరు చెప్పడానికి వీల్లేదు. ఇది మనం రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి, కానీ అది హిందూ దేశం కాదు. ఇక్కడ క్రిస్టియానిటీ పుట్టింది, ఇక్కడ ముస్లిం పుట్టింది అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇది హిందూ ముస్లిం పుట్టిందా క్రిస్టియన్ పుట్టిందా అసలు ప్రపంచంలోనే సనాతనమైనటువంటి ధర్మం. మీకు ఇస్తాను. రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడినండి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇది హిందూ దేశం కాదు అంటారు. కానీ ఒక క్వశ్చన్ నాకు కూడా డౌట్ ఉంది, మీ ద్వారా కాదు, మీ ద్వారా అడగాలి. ఒక్క నిమిషం. సరే, మీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, మోడీ గారి దగ్గర స్టేట్మెంట్, చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి స్టేట్మెంట్ చెప్పించండి స్వామి. చెప్పట్లే హిందూ దేశమే, అందరూ ఉండొచ్చు.
అదేంది మీ హిందూ ఇంట్లో దేశం? ఉండి, హిందూ మీ దేశం ఇంట్లో కాదండి ఇది. తింటూ భరతమాత, మిమ్మల్ని భారతదేశం, భరతఖండం, ఇది హిందూ దేశమే. సర్వ మతాలకి, ఇది సర్వ హిందూ మతాలకి, దేశమే. సర్వశక్తులకి, నువ్వు ఏ అందరికీ పేరు కూడా పెట్టుకో. ఆమోదయోగ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇది. రైట్ రైట్ పవిత్ర మనోహర్ స్థలం దాస్ ఇది. గారు, మనోహర్ దాస్ గారు ఒక్కసారి, మనోహర్ దాస్ గారు నాకు ఒక క్వశ్చన్ సార్, ఈయనకు ఒక క్వశ్చన్ వేయాలి. సెక్యులరిజం వద్దంటే ఒక్క ఎట్టంటే? నిమిషం, ఏమది మీరు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మీరు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులండి. భారతదేశంలో సెక్యులరిజం లేదంటే, మీరు సెక్యులర్వాది కాదంటే, మీరు సెక్యులర్వాదాన్ని మీరు కానీ సపోర్ట్ చేయకుంటే మీరు భారతదేశంలో ఉండడానికి అనర్హులు. మధుసూదన్ రెడ్డి గారు, సెక్యులరిజం వేరు, సూడో సెక్యులరిజం వేరు. సూడో సెక్యులరిస్టులు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా. ఒకటి రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుంది. ఒక్కటి మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ లేని మతంని హిందువులు ఎక్కడైనా కూడా ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? ముస్లింలు ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? లేదంటే క్రైస్తవులు ఎవరినన్నా కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? హిందుస్థాన్ కాదని మీరు ఎలా అంటారు? ఇది మన హిందూ ధర్మం ఆచరించే దేశంలో పరాయి మతం వాళ్ళు ఉన్నా కూడా మనం ఉండండి అని చెప్పాం, అంతేగాని ఇది హిందూ దేశం కాదంటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి సార్? మీరు ఇంకేమున్నాయి మీ దగ్గర? ప్రపంచంలోనే అతి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. యాంకర్ గారి పేరు లక్ష్మీనాగ్ సార్, లక్ష్మీనాగ్. యాంకర్ మీ పేరు నాన్న? లక్ష్మీనాగ్ అండి, లక్ష్మీనాగ్. లక్ష్మీ నరసయ్య గారు, నాగ్ లక్ష్మీనాగ్ గారు, ఎస్, లక్ష్మీ నాగు. యా. మీరు చాలా బుద్ధితో మాట్లాడుతున్నారు. ముందుగా మీకు శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు. ఈ దేశానికి బైబిల్కి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. మన కానీ మనోహర్ దాస్ గారు ఒక్కటి మీరు గమనించాలి, ఎస్ సార్, ఒక్క మాట చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన మాటలు ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ముగ్గురు చెప్పిన మాటలు వినండి. నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పిన మాటలు వినండి. నా మాటలు వినొద్దు. ఒక రావణ్ పాకిస్తాన్ వాడు కూడా చెప్తున్నాడు. ఈయన వచ్చి ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదంటే అయిపోతుందా? నేను హిందుత్వం కాదండి స్వామి, నేను చాలా పరిపూర్ణ హిందుత్వంలో. నేను హిందువుని, నేను దక్షిణామూర్తి భక్తుడిని. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే వ్యక్తిని. అయినంత మాత్రం సెక్యులర్ కంట్రీ ఇది. వాళ్ళ తాత పేరు తులసీరామ్, ఒక్కసారి పేరు ప్రభాస్ అని పెట్టుకోండి. గారు ఒక్కసారి మా రావణ్ మాట్లాడిన ఇమేజ్ బయట ప్లే అవుతుంది. ఒకసారి అది ప్లే చేశాక ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిద్దాం. తర్వాత మీకు ఇస్తాను సార్. నేను ఒక పావుగంట ఎక్స్టెన్షన్ చేద్దాం, నో ఇష్యూ. రైట్. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడా బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనాథుడు